నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మసూలా బీచ్ ఫెస్టివల్ లో హెలికాప్టర్ రైడ్స్ ను ఏర్పాటు చేశామని తెలిపిన ఎస్పీఆర్ గంగాధర్ రావు సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలో గల తన ఛాంబర్లో మలేరియా మాసోత్సవాల పోస్టర్ను విడుదల చేసిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పోరంకి క్యాపిటల్ హాస్పిటల్లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైందని తెలిపిన సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ కడియాల హేమకృష్ణ సాయి మసూలా బీచ్ ఫెస్టివల్ లో హెలికాప్టర్ రైడ్స్ ను ఏర్పాటు చేశామని ఎస్పీఆర్ గంగాధర్ రావు తెలిపారు. ఇప్పటి వరకు హెలికాప్టర్ ఎక్కని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భారతదేశంలోని వివిధ రకాల రుచులు ఫుడ్ కోర్ట్ లో అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఒకసారి టెంకాయ కొట్టేసి స్టార్ట్ చేస్తాం. మనం పెట్టచ్చు పర్ డే అంటే షటిల్ అంటే సార్ బేసికలీ ఫ్రీక్వెన్సీ అంటే మనకు మినిమం ఒక అట్లీస్ట్ ఒక 60 to 70 మెంబర్స్ వెళ్ళి మనం ఈవెన్ ఇండిగో మనం మొత్తం ఫుల్ ఫ్లైట్ బుక్ చేయండి మనకు తక్కువ పడుతుంది. ఈవెన్ ఇది మనం ఒక 5 hours తీసుకున్నాం అనుకోండి ఆల్మోస్ట్ దానికి డబుల్ అయిపోతుంది. ఇప్పుడు అది కూడా జెట్ సెట్ గో అని ఒక యాప్ ఉంది సార్, దాంట్లో చార్టెడ్ ఫ్లైట్ కూడా బుక్ చేసుకుని 1 lakh 1.2 lakh అంతే ఉంటుంది. ఎవరు లేకుండా ప్లీజ్ సేఫ్టీ అసలు కామన్. ఒకసారి చెక్ చేసుకోండి, మొత్తం చేస్తున్నారా? స్కాన్ చేస్తారు ఆల్రెడీ మొత్తం డిటెక్టర్ మెటల్ డిటెక్టర్ నార్మల్ మెటల్ డిటెక్టర్ లేదు సార్. పోలీస్ వాళ్ళకి చెప్తున్నాను సార్, ఆల్రెడీ 2 o'clock వస్తాను సార్. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలో గల తన ఛాంబర్లో మలేరియా మాసోత్సవాల పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా
నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో దోమలు ఉత్పత్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు మలేరియా మాసోత్సవాలలో భాగంగా ప్రజలకు పోస్టర్ల కరపత్రాల ద్వారా ప్రతి సచివాలయంలో అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఫ్రైడే డ్రైడేగా పాటించాలని, నీటి నిల్వలు పరిసర ప్రాంతాల్లో లేకుండా చూసుకునేటట్టు చర్యలు తీసుకొని పూల కుండీలు, రిఫ్రిజిరేటర్లోని నిల్వ ఉన్న నీరు, టైర్లు, ఖాళీ తొట్లు, రుబ్బు రోళ్లు, పాడైపోయిన బకెట్లు క్రమం తప్పకుండా ప్రతి ఫ్రైడే ఖాళీ చేసుకోవాలని తమ వంతు బాధ్యతను ప్రజలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, బయాలజిస్ట్ సూర్యకుమారి, శానిటరీ పోరంకి క్యాపిటల్ హాస్పిటల్లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైందని సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ కడియాల హేమకృష్ణ సాయి తెలిపారు. 2021లో ప్రవేశపెట్టిన వోయాన్ టెక్నిక్ ద్వారా ఈ అరుదైన శస్త్రచికిత్స నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారి అని, దీనివల్ల వాల్వ్ పనితీరు మెరుగవుతుందని, భవిష్యత్తులో వాల్వ్ రిస్క్ తగ్గుతుందని తెలిపారు. విజయవాడ పోరంకిలోని క్యాపిటల్ హాస్పిటల్స్ లో అరుగైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ కడియాల హేమకృష్ణ సాయి మాట్లాడుతూ, తమ డాక్టర్ల బృందం తొలిసారిగా భారతదేశంలో ఏఆర్జీ గ్రూట్ ఎన్లార్జ్మెంట్ వయా బోయాన్ టెక్నిక్ తో పాటు 3 వాల్వులపై శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారని చెప్పారు. ఈ శస్త్రచికిత్సలో బృహత్తమని వాల్వ్ రీప్లేస్మెంట్, మిట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్, ఎల్ఏ రిడక్షన్, ట్రైకోస్పిడ్ వాల్వ్ రిపేర్ నిర్వహించబడ్డాయని, 2021లో ప్రవేశపెట్టిన బోయాన్ టెక్నిక్ ద్వారా ఇది నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారని చెప్పారు. దీనివల్ల వాల్వ్ పనితీరు మెరుగుపడుతుందని, భవిష్యత్తులో వాల్వ్ రిస్క్ తగ్గుతుందని అన్నారు. గుణదలకు చెందిన 31 ఏళ్ల చిక్కాల కోటేశ్వరి గత 5 ఏళ్లుగా బృహత్తమని సమస్యతో బాధపడుతున్నారని, ఆసుపత్రుల్లో శస్త్రచికిత్స అవకాశాలు నిరాకరించబడిన ఆమె చివరకు క్యాపిటల్ హాస్పిటల్ ను సంప్రదించారని అన్నారు. వైద్యుల పరీక్షల తర్వాత ట్రిపుల్ వాల్ సర్జరీతో పాటు మూల విస్తరణ సూచించారన్నారు. ఈ శస్త్రచికిత్సకు అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ ఎం శ్రీధర్, కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ మద్దతుగా ఉండగా, డాక్టర్ హేమకృష్ణ సాయి నేతృత్వంలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద మే 21న శస్త్రచికిత్స నిర్వహించామన్నారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. అనంతరం మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వి సురేష్ మాట్లాడుతూ, ఇది భారతదేశంలో జరిగిన అరుదైన కార్డియాక్ శస్త్రచికిత్సల్లో ఒకటి అని అన్నారు. ఈ విజయంతో మా ఆసుపత్రి దేశస్థాయి గుర్తింపు పొందిందని తెలిపారు. డాక్టర్ హేమకృష్ణ సాయి తన అనుభవంతో, నైపుణ్యంతో నిపుణుల బృందాన్ని సమన్వయపరిచి మరోమారు తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని అన్నారు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మన హాస్పిటల్లో కొత్తగా కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు జాయిన్ అయ్యారు. వచ్చినటువంటి అనతి కాలంలోనే, అంటే 4 నెలల టైంలోనే మనకు 50 రకాల కార్డియోథొరాసిక్ సర్జరీలు సక్సెస్ఫుల్గా నిర్వహించారు. నార్మల్గా జరిగేటువంటి కార్డియాక్ బైపాస్తో పాటు వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు, అలాగే బైపాస్ ప్లస్ వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు రెండూ కలిపి క్లిష్టమైనటువంటి ఎన్నో రకాల శస్త్రచికిత్సలన్నీ కూడా మన దగ్గర చేయడం జరిగింది. డాక్టర్ గారు కేరళలోని ఒక మంచి కార్డియోథొరాసిక్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ ట్రైన్ అయ్యి మన దగ్గరికి వచ్చారు. ఆ విధానంలో మన దగ్గర దేశంలో అరుదుగా జరిగేటువంటి ఒక శస్త్రచికిత్సను చేశారు. ఆ యొక్క శస్త్రచికిత్స యొక్క వివరాలు, అలాగే ఆ రోగి కండిషను, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చెప్పేసి మన ఈ మీటింగ్ ద్వారా అందరికీ తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు పేషెంట్ యొక్క డీటెయిల్స్, ఆపరేషన్ జరిగినటువంటి విధానము, ఆపరేషన్ తర్వాత పేషెంట్ ఎలా ఉన్నారనేటువంటిది వివరిస్తారు. ఇవాళ మనం ముఖ్యంగా ఈ ప్రెస్ మీటింగ్ పెడతానికి గల కారణం ఏంటంటే, కోటేశ్వరి అనే ఈ 33 సంవత్సరాల మహిళకు మనం ఒక అరుదైన హార్ట్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. మన దేశంలో మొట్టమొదటిసారి ఇటువంటి కాంప్లెక్స్ హార్ట్ వాల్వ్ సర్జరీ అనేది మొట్టమొదటిసారిగా జరగడం అనేది జరిగింది మన క్యాపిటల్ హాస్పిటల్లో. క్లుప్తంగా ముందు ఆవిడకు ఉండేటువంటి కండిషన్ గురించి చెప్పి, తర్వాత ఆవిడకి చేసిన ఆపరేషన్ ఏంటనేది
క్లుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది మన హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అండ్ 4 వాల్వ్స్ ఉంటాయి. 1, 2, 3, 4 ఈ 4 వాల్వ్స్ 4 ఛాంబర్స్ ఉంటాయి మన హార్ట్లో. సో ఈవిడికి ఏంటంటే 4 వాల్వ్స్లో 3 వాల్వ్స్ పూడుకుపోయినాయి. 3 వాల్వ్స్లో బాగా ఇబ్బంది పడుతుండే జరిగింది. అందులోనూ విజయవాడలో ఒక ప్రప్రదమైన హాస్పిటల్లో గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఈ ఆపరేషన్ చేయడానికి చాలా రిస్క్ ఎక్కువ, ఆపరేషన్ చేసేటువంటి అవకాశం లేదు అన్న పరిస్థితిలో 5-6 సంవత్సరాలుగా ఆ పేషెంట్ అనే ఆవిడ మందులు వాడుకోవటం, ఆ మందుల్లో ఆవిడకి పూర్తి ఉపశమనం కలగకపోవటం అనేటువంటి జరగటం, అలా 5 సంవత్సరాలుగా ఆవిడ వెయిటింగ్లో ఉంది. వేరే డాక్టర్స్ ద్వారా మన హాస్పిటల్కి వచ్చారు. మనం ఇట్లా ఆపరేషన్స్ ఇక్కడ బాగా చేస్తున్నాం అన్న పేరు వాళ్ళకి ఎవరి ద్వారా వినిపించి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ పేషెంట్ని ఎలా డీల్ చేయాలి అనే దానికి మేమందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం. నేను కానివ్వండి, కార్డియాలజిస్టు మన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాల్ గారు, ఎనస్థెటిస్టు డాక్టర్ శ్రీధరు, మేమందరం కూడా ఒక హార్ట్ టీమ్ అప్రోచ్లో అందరం కూడా ఈ పేషెంట్ గురించి డిస్కస్ చేసి ఎలా చేయాలి అని ఒక ప్లాన్ కాన్సెప్ట్లైజ్ చేసి ఈ సర్జరీ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఈ సర్జరీలో అరుదుగా జరిగిన విషయం ఏంటంటే, ఈ అయోటిక్ వాల్వ్, ఇక్కడ రెడ్ కలర్లో కనిపించేటువంటి వాల్వ్ చాలా చిన్నదైపోవటం, పక్కన ఉండేటువంటి మైట్రల్ వాల్వ్ లీక్ అవటం, పక్కన ఉండేటువంటి ట్రైకస్పిడ్ వాల్వ్ కూడా సరిగ్గా పనిచేయకపోవటం, 3 వాల్వ్స్ పనిచేయకపోవటం. ఈ లెఫ్ట్ ఏట్రియం అనేది ఎన్యూరిజమల్ లెఫ్ట్ ఏట్రియం అంటాం, అంటే బాగా పెద్దదైంది, జైంట్ లెఫ్ట్ ఏట్రియం అంటాం. దాదాపు 65-67 సెంటీమీటర్ల దాకా పెద్దదైపోయింది బాగా. సో అవటంతో హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అయింది. సో మనం ఏం చేసాం, ఈ అయోటిక్ వాల్వ్ని ఒక బోయాంగ్ అనేటువంటి ఒక అరుదైన, ప్రస్తుతం ప్రపంచంలో ప్రప్రథమంగా జరిగేటువంటి బోయాంగ్ ఆపరేషన్, చాలా అరుదైన హార్ట్ సెంటర్స్లో జరిగేటువంటి ఆపరేషన్ అది. ఆ ఆపరేషన్ ద్వారా ఈ వాల్వ్ని పెద్ద చేయడం జరిగింది. 4 ఇంతలు పెద్ద చేసాం. తర్వాత ఈ బాగా సాగిపోయిన గుండెని కుట్ల ద్వారా కుట్లేసి దాన్ని బాగా తగ్గించాం. తర్వాత ఈ మైట్రల్ వాల్వ్ రీప్లేస్ చేసాం, అయోటిక్ వాల్వ్ రీప్లేస్ చేసాం. తర్వాత ఈ ట్రైకస్పిడ్ వాల్వ్కి రిపేర్ పద్ధతిలో దీన్ని కూడా శస్త్రచికిత్స అందించడం జరిగింది. సో ఇంత కాంప్లెక్స్ ఈ 4 ప్రొసీజర్లు కలిపి ఒకే పేషెంట్లో జరగడం అనేది మన దేశంలో ప్రప్రథమంగా జరిగింది. ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ద హోల్ టీమ్ ఆఫ్ క్యాపిటల్ హాస్పిటల్స్, మై కార్డియాలజిస్ట్ అండ్ మై కార్డియాక్ అనెస్థెటిస్ట్ అండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ క్యాపిటల్ హాస్పిటల్, అందరికీ కూడా ధన్యవాదాలండి. సో వీళ్ళందరి సపోర్ట్తోనే మనం ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సర్జరీ తర్వాత మనం పేషెంట్ని స్మూత్గా హ్యాండిల్ చేసాం. కాంప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి, దాన్ని కూడా మనం కవర్ చేసి బాగా మెడికేషన్స్ ఇచ్చి మేనేజ్ చేసి మంచి కండిషన్లో పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆవిడ ఫస్ట్ రివ్యూకి వచ్చారు, నడవగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, కొంతవరకు ఆవిడ పనులనే చేసుకోగలుగుతున్నారు. కంప్లీట్ రికవరీకి ఇంకొంచెం టైం పడుతుంది. బట్ నౌ షీ ఈజ్ ఇన్ స్టేబుల్ కండిషన్. వీఆర్ ఆల్ హ్యాపీ విత్ ది ఆపరేషన్స్ రిజల్ట్. ఇది మీకు అర్థం అవడానికి మనం చేసిన ఆపరేషన్ ఎలా ఉందనేది రిజల్ట్ యొక్క ఇది. ఈ ఎక్స్రే కనుక మీరు చూస్తే ఈ తెల్లగా కనిపించేది మొత్తం కూడా ఆవిడ గుండె సైజే. సో హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అవ్వడం జరిగింది. ఆవిడకి సర్జరీకి ముందు హార్ట్ అనేది బాగా ఈ 3 వాల్వ్స్ పాడవటం వల్ల హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఆపరేషన్ చేసిన తర్వాత హార్ట్ సైజు మనం ఎలా తగ్గించాం అనేది మీకు అర్థమవుతుంది. 2 కూడా పక్కన పెట్టి చూపిస్తాను మీకు. సో ఈ ఆపరేషన్ ద్వారా ఆవిడకి మనం ఖచ్చితంగా ఒక 20 to 25 years లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎర్లీ ఫేస్ ఆఫ్ రికవరీ బాగుంది. డిలేడ్ రికవరీ అనేది స్లోగా విదిన్ 3 months ఆవిడ కంప్లీట్గా రికవర్ అయ్యి ఆవిడ పనులు ఆవిడ చేసుకొని కంప్లీట్గా ఆవిడ ఎవరి మీద ఆధారపడకుండా ఉండేటువంటి పరిస్థితి అనేది కలుగుతుంది. ఆవిడ ఏజ్కి మనం ఉన్న బాడీ వెయిట్కి హైట్కి ఒక పేషెంట్కి వాల్వ్ సైజ్ ఎంత ఉండాలనేది మనకి కొలమాలు ఉన్నాయి, మెజర్మెంట్స్ ఉన్నాయి. రిక్వైర్డ్ హెగార్ సైజ్ అంటాం. ఆ సైజుకి ఈవిడికి 4 పాయింట్లు తక్కువగా ఉంది. దీనికంటే ఇంకా తక్కువగా ఉంటే మనం ప్యాచ్ ఎన్లార్జ్మెంట్ ద్వారా ఈ టెక్నిక్ చేసాం. 4 సైజులు మనం పెంచాం, ఇంకా ఎక్కువ కూడా పెంచేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే 4 సైజులు పెంచితే సరిపోతుంది కాబట్టి మనం 4 సైజుల వరకు పెంచి ఆవిడ సైజుకి కావాల్సినట్టు వాల్వ్ వేసాం. ఈ ఎన్లార్జ్మెంట్ ఆపరేషన్ మాత్రమే 4-5 సార్లు జరిగిందమ్మా. కాకపోతే ఎన్లార్జ్మెంట్ ఆపరేషన్తో పాటు ఈ 3 వాల్వ్స్కి ఆపరేషన్ చేయటం, హార్ట్ సైజ్ తగ్గించడం అనేది మన ఇండియాలో మొట్టమొదటిసారి జరిగింది. సో ఈ పేషెంట్కి మనం 4 ఆపరేషన్లు చేసినట్టు. ఈచ్ ఆపరేషన్ ఈజ్ ఇండివిజువల్ ఆపరేషన్ ఆన్ ఇట్స్ ఓన్. సో 4 కలిపి ఒకే పేషెంట్లో చేయడం అనేది ఇందులో అరుదైన విషయం. సో సర్జరీ జరిగిన తర్వాత ఆవిడ హాస్పిటల్లో దాదాపు ఒక 12 days వరకు హాస్పిటల్లో ఉన్నారు.
హాస్పిటల్లో ఉన్న తర్వాత డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఫాలోఅప్కి వచ్చారు. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే సర్జికల్ ప్రొసీజర్కి ఎర్లీ రికవరీ, లేట్ రికవరీ 2 ఫేజ్లు ఉంటాయి. ఎందుకంటే ఎర్లీ రికవరీలో ఏంటి, పేషెంట్ తనంతట తను మాట్లాడటం, తనంతట నించొని నడవగలగటం, చిన్న చిన్న పనులు వాళ్ళందరూ వాళ్ళ ఆహారం తీసుకోగలగటం, ఇవన్నీ ఎర్లీ రికవరీ కిందకు వస్తాయి. సో వీఆర్ ఆల్ హ్యాపీ విత్ ద ఎర్లీ రికవరీ దట్ షీఈ్ రైట్ నౌ. ఆవిడకి మంచి ఎర్లీ రికవరీ ఉంది. డిలేడ్ రికవరీ అనేది లోపల బోన్ హీల్ అవ్వాలి, మన సూచర్స్ కూడా కంప్లీట్గా హీల్ అవ్వడానికి 2 to 3 months టైం పడుతుంది. ఆ 2 to 3 months ఫేస్ అయిపోయిన తర్వాత ఎర్లీ రికవరీ బాగుంటే డెఫినెట్లీ డిలేడ్ రికవరీ అనేది డెఫినెట్లీ బాగుంటుంది. ఎందుకంటే ఎర్లీ ఫేజ్లోనే ఎప్పుడైనా సరే ఇలాంటి కాంప్లెక్స్ ప్రొసీజర్ జరిగినప్పుడు ఎర్లీ ఫేజ్లోనే కాంప్లికేషన్స్ అన్ని మనకు తెలుస్తాయి. అందుకనే ఫస్ట్ ఫాలోఅప్ వరకు వెయిట్ చేసి ఫస్ట్ ఫాలోఅప్లో పేషెంట్ ఎలా ఉన్నారో దాన్ని బట్టే మన సర్జరీ రిజల్ట్ ఎలా ఉన్నది మనం చెప్పగలుగుతాం. సో ఇప్పుడు ఫస్ట్ ఫాలోఅప్ వరకు షీఈస్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. So we are definitely confident that she'll do okay in coming 2 to 3 months, and she'll be able to execute herself independently and execute all her routine duties as a mother and as a housewife on her own. Thank you. అరుదైన శస్త్రచికిత్స జరిగినప్పుడు ప్రజానీకానికి తెలియాలి అంటే మీరే ముందు మీరు తెలియజేస్తేనే పబ్లిక్కి ఇన్ఫర్మేషన్. అందుకనే మీకు తెలియజేస్తే పత్రికాముఖంగా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రజలకి తెలిస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో, సదుద్దేశంతోనే ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. మీ ఎదురుగానే శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ల బృందం, అట్లాగే నాకు కుడి చేతి వైపు ఉన్న పేషెంట్ కూడా ఇక్కడే ఉన్నారు. మీరు డైరెక్ట్గా వారిని అడిగి కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చు. నేను చివరిగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ద్వారా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా తీసుకురండి. తప్పకుండా మనం గవర్నమెంట్ సర్వీసెస్ కానీ, అది ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కానీ, లేకపోతే ఈహెచ్ఎస్ కానీ అన్ని సేవ ఉన్నాయి మన దగ్గర. ఆ సేవల ద్వారా మనం వీలైనంత సహాయం అందించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ముందుగా ఇది అత్యంత క్లిష్టమైన ఆపరేషను. ఇటువంటి శస్త్రచికిత్స చేసినందుకు ముందుగా డాక్టర్ హేమకృష్ణ సాయి గారికి, అలాగే డాక్టర్ శ్రీధర్ గారికి, వీళ్ళిద్దరికీ ముందుగా నా అభినందనలు. ఇది చాలా అరుదైన పద్ధతి, చాలా క్లిష్టమైన ఆపరేషన్. నార్మల్గా ఇటువంటి పేషెంట్స్ ఎక్కువ కాలం సర్వైవ్ అవటం అనేది జరగదు. ఎందుకంటే గుండె బాగా పెరిగిపోవటం జరుగుతుంది. నార్మల్గా 4 కవాటాలు ఉంటాయి హార్ట్లో. ఆ 4 కవాటాల్లో ఎప్పుడైతే 3 కవాటాల్లో ఇబ్బంది ఉంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది చాలా తగ్గిపోతుంది. జనరల్గా సాధారణంగా అలా ఉన్నప్పుడు 1-2 ఏళ్ళ కంటే ఎక్కువ సర్వైవ్ అవ్వరు. ఇటువంటి ఆపరేషన్ చేయడానికి కూడా చాలామంది సర్జన్స్ వెనకాడతారు. ఎందుకంటే ఆపరేటివ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. పెరి ఆపరేటివ్గా కాంప్లికేషన్స్ వచ్చి చనిపోవటం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. అందుకని చాలామంది సర్జన్స్ అటెంప్ట్ చేయరు ముందు అసలు ఇటువంటి ఆపరేషన్ చేయడానికి. కానీ ఇక్కడ ధైర్యంగా డాక్టర్ హేమకృష్ణ సాయి గారు కానీ, వారితో పాటు ఎనస్థీషియా అందించిన డాక్టర్ శ్రీధర్ గారు కానీ ధైర్యంగా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొసీజర్ గురించి ధైర్యంగా అటెంప్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటం అనేది అభినందించాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే, మన హాస్పిటల్లో కంప్లీట్గా పూర్తి స్థాయి కార్డియాలజీ సేవలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫుల్ టైం కార్డియాక్ సర్జను, ఫుల్ టైం కార్డియాక్ అనస్థెటిస్ట్ టీము, ఫుల్ టైం కార్డియాలజిస్టు, ఇలా. ఎందుకంటే మనకు గుండె శస్త్రచికిత్సలు కానీ, గుండె వైద్యంలో కానీ ఒక టీమ్ అప్రోచ్ అనేది చాలా అవసరం. ఒక నిష్ణాతులైన కార్డియాలజిస్ట్ కావాలి, దాంతోపాటు నిష్ణాతులైన సర్జన్ ఉండాలి, దానికి సపోర్టివ్గా కార్డియాక్ అనస్థెటిస్ట్ టీమ్ కూడా ఉండాలి. ఇంకా వాటితో పాటు అలైడ్ బ్రాంచెస్, ఒకవేళ ఇటువంటి కాంప్లికేటెడ్ సర్జరీస్, ఇటువంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ చేసినప్పుడు మనకు వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా సరే, అంటే కిడ్నీ ప్రాబ్లం కానీ, లేకపోతే లంగ్స్ ప్రాబ్లం కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటే వెరీ సిక్ పేషెంట్స్ని ట్రీట్ చేసేటప్పుడు ఇలా సపోర్టివ్ బ్రాంచెస్ కూడా అన్నీ ఉన్నట్లయితేనే ధైర్యంగా మనం ఇటువంటి సర్జరీస్ కానీ, కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కానీ అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మన హాస్పిటల్లో ఇక్కడ మనకి అన్ని బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి, ఫుల్ టైం కన్సల్టెంట్స్, ఫుల్ టైం ఎక్విప్మెంట్ అంతా అవైలబుల్గా ఉంది కాబట్టి మనం ఇటువంటి కాంప్లెక్స్ సర్జరీస్ అటెంప్ట్ చేయడానికి వీలవుతుంది. అటెంప్ట్ చేసినా అవి ముందు సక్సెస్ఫుల్గా అవటం అనేది చాలా అభినందించాల్సిన విషయం. సో దానికి హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఇది కవర్ చేయడానికి మీరందరూ వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో మొక్కలను నాటుతూ పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి విధంగా, కాలుష్యాన్ని నివారించేటువంటి విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు.
సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ గులాబీ తోట అన్నా క్యాంటీన్ పక్కన గల అమరావతి వాకర్స్ క్లబ్ లో పెద్ద ఎత్తున పర్యావరణ పరిరక్షణ కోసం వార్షికోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ వీప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏర్పాటు చేసిన మొక్కలను ఆ ప్రాంత ప్రజలకు పంపిణీ చేయడంతో పాటు ఆయనే స్వయంగా పార్క్ లో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ చాలా చురుగ్గా పనిచేస్తుందని, ప్రతి ఒక్క ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కారం చేస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. దానిలో భాగంగా నిన్ననే ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పెద్ద ఎత్తున జరిగిందని, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటి కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వృద్ధులకు సాయంత్రం సమయంలో పార్క్ లో కూర్చొని సేద తీర్చుకుంటూ పిల్లలకు అన్ని రకాల ఆట పరికరాలను ఏర్పాటు చేయటం, యువకులకు విద్యార్థులకు నూతన పరికరాలతో జిమ్, వాలీబాల్ కోర్ట్, విలువద్యకు సంబంధించిన క్రీడాకారులను తయారు చేసేటువంటి కేంద్రంగా ఈ పార్కును అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ పార్క్ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యతలు తీసుకుంటూ అమరావతి వాకర్స్ క్లబ్ పేరుతో ఈ పార్క్ నిర్వహణను అభివృద్ధి వైపు ప్రయాణించే చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో దాని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటి ముందు ప్రతి పార్కుల్లో కూడా పెద్ద ఎత్తున అన్ని ప్రధాన రోడ్లలో కూడా రోడ్ సైడ్లు మొక్కలు నాటుతూ ఉన్నాం. ఈరోజు 27వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు జయరాజ్ కానీ, ప్రధాన కార్యదర్శి సురేష్, నవనీతం సాంబశివరావు, అలాగే రుక్మిణి, ఇంక డివిజన్ నాయకులందరి ఆధ్వర్యంలో జనసేన నాగరాజు, రమణ, మరి సాయి వీళ్ళందరూ ఆధ్వర్యంలో, శివ, అలాగే అమరావతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ పార్కులో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గానికి పెద్ద వనంగా మార్చడమే లక్ష్యంగా ఎన్ని లక్షల మొక్కలైనా సరే ఇక్కడ పాతడానికి సిద్ధంగా ఉన్నాం. కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు. దాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు బాధ్యత తీసుకొని తమ ఇంటి ఆవరణలో, ఇంటి ముందు, రోడ్డు మీద మొక్కలు నాటి ఆ మొక్కలు సంరక్షించాల్సిగా పిలుపునిస్తూ ఉన్నాం. మొక్కలే మనకి ప్రాణవాయువుని ఇచ్చేది కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయమని ప్రజల్ని కోరుతాం. అమరావతి ఎస్ఎల్వి గ్రాండ్ అమరావతి రాజధానికి ముఖద్వారం అవుతుందన్న అభిప్రాయాన్ని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు వ్యక్తం చేశారు. గణేశుని ఆశీస్సులతోనే విజయవాడలో నెంబర్ 1 బిల్డర్ గా ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరాజు పేరు సంపాదించగలిగారని ప్రశంసించారు. అమరావతి రాజధాని పూర్తయ్యేలోపే 10 ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. ఎస్ఎల్వి గ్రూప్ నిర్మిస్తున్న ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అమరావతి ఎస్ఎల్వి గ్రాండ్ 3లో విజయ గణపతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2 రోజుల పాటు సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పూజలు, హోమాలు, మంత్రోచ్చరణలతో భక్తి శ్రద్ధలతో విగ్రహ ప్రతిష్ఠ చేపట్టారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 214 ఫ్లాట్లు ఉండగా నివాసానికి కావాల్సిన అన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ ప్రతి ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఎంతో సుప్రదమన్నారు. గణేశుడి ఆశీస్సులతోనే విజయవాడలో నెంబర్ 1 బిల్డర్ గా ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరాజు పేరు సంపాదించగలిగారని ప్రశంసించారు. అమరావతి రాజధాని పూర్తయ్యే లోపే 10 ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అమరావతి రాజధానికి ముఖద్వారం అవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ప్రతి ప్రాజెక్టులో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీలను అందిస్తున్నామన్నారు. సిఇఓ వేగేష్ అప్పల్ నరసింహారాజ్ మాట్లాడుతూ ప్రతి ప్రాజెక్టులో గణపతి విగ్రహ ప్రతిష్ఠించడం ఒక ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. ఎస్ఎల్వి గ్రాండ్ 3 214 ఫ్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీతో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. స్థానికులు, కొనుగోలుదారులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. ఈరోజు మా అమరావతి గ్రాండ్ 3లో విజయ గణపతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకు, బంధుమిత్రులకు, మా శ్రేయోభిలాషులకు, ఖాతాదారులకు, కస్టమర్లకు అందరికీ కూడా ఈ విజయ గణపతి ప్రతిష్టా సందర్భంగా శుభాకాంక్షలు అండి. ఇది మా ఎస్ఎల్వి సిరీస్లో అపార్ట్మెంట్లో 3 అండి, అమరావతి గ్రాండ్ 3 ఇది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇది వచ్చేటప్పటికి ఎక్కువ ఎమ్యూనిటీస్ తోటి, అంటే 2 ఫ్లోర్ల పార్కింగ్ తోటి,
అలాగే ఎమ్యూనిటీస్ అన్నీ కూడా హై అండ్ ఎమ్యూనిటీస్ తోటి ఇంటర్నేషనల్ టోర్నీకి సరిపడా షటిల్ కోర్ట్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే బంధుమిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా, విజయవాడ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ 3 ప్రాంగణంలో ఇవాళ విజయ గణపతి వినాయకుడి గుడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి పాల్గొన్న మా కస్టమర్లకు, ల్యాండ్ లార్డ్స్కి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా మా ఎస్ఎల్వి గ్రూప్స్ అండ్ మేనేజ్మెంట్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో ఇది 7th టెంపుల్ విగ్రహ ప్రతిష్ట చేసుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమం నిన్న ఇవాళ కూడా అంగరంగ వైభవంగా మా కస్టమర్లతో పాటు అందరితో కలిసిమెలిసి ఈ కార్యక్రమం చాలా ట్రెడిషనల్గా, ఆధ్యాత్మికంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కమ్యూనిటీ గురించి వచ్చేసరికి 214 ఫ్లాట్స్ అండి, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ, హైఫై ఎమ్యూనిటీస్ అన్నింటిలో కూడా ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కానీ, బ్యాడ్మింటన్ కోర్ట్స్ విత్ టేక్ వుడ్తో కానీ అన్నీ కూడా చాలా గ్రాండ్గా, లావిష్గా చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎస్ఎల్వి గ్రాండ్ 3 వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపనలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ ఎస్ఎల్వి గ్రాండ్ యాజమాన్యానికి, పనిచేసే కార్మికులకు అందరి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ ఎస్ఎల్వి గ్రాండ్ అమరావతి 3కి వినాయకుడు విగ్రహ స్థాపన చేయడం జరిగింది. ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ మాకు ఈ పుణ్యకార్యంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన శ్రీనివాసరాజు అంకుల్ గారికి, మా అప్పల నరసింహారావు గారికి, రవలి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సంతోషం. అమరావతి గ్రాండ్ 3 మరి ఈ స్పీడు ఆగదు, తప్పకుండా ఈ ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది. వినాయకుడు గుడి ప్రతి ప్రాజెక్టులోని కూడా భగవత్ సంకల్పంతోనే జరుగుతుంది. అంచేత వారు ఏది తలపెట్టినా చాలా బాగా, విజయవాడలోనే ఒక నెంబర్ 1 బిల్డర్గా ప్రసిద్ధిగాంచారు. ఇంచేదంటే బిల్డింగ్లు కట్టడం కాదు, ఆఫ్టర్ సర్వీస్ తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసే కన్స్ట్రక్షన్ కంపెనీ ఎస్ఎల్వి కంపెనీ ఒకటే. చాలా చాలా సంతోషం. అమరావతి రాజధాని పూర్తిగా వచ్చే లోపల అమరావతి 4, 5, 6, 7, 8, 10 ప్రాజెక్టులు అమరావతి క్యాపిటల్ కన్నా స్పీడ్గా వారు ముందుకు సాగుతున్నారు. చాలా చాలా సంతోషం. దేవుడి దయ వల్ల వారి ప్రాజెక్టులన్నీ కూడా వారే కాకుండా కస్టమర్స్ కూడా సంతోషిస్తున్నారు. మనం చూస్తున్నాము అనేక ప్రాజెక్టులు నేను చూశాను. విజయవాడ వచ్చిన తర్వాత 4-5 ప్రాజెక్టులు చూశాను. వారు చేసే క్వాలిటీ, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం వారు చేస్తున్నాం. అందువల్ల మొత్తం కస్టమర్స్ అంతా వారి వైపే చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి ప్రాజెక్టులు టేకప్ చేస్తారని భావిస్తున్నాను. నమస్కారం. విజయవాడ విశాలాంధ్ర రోడ్లోని శాతవాహన కాలేజ్ నేలమట్టం అవడం తీవ్ర కలకలం రేపుతోంది. కోర్టులో వివాదం నడుస్తుండగానే రాత్రికి రాత్రే బోయపాటి వర్గీయులు కాలేజీని నెలకూల్చారు. నగరంలోని శాతవాహన కాలేజ్ వివాదం రోజు రోజుకు ముదురుతుంది. రాత్రికి రాత్రే గుట్టు చప్పుడు కాకుండా కాలేజ్ ని నేలమట్టం చేశారు. బోయపాటి అప్పారావు తన అనుచరులతో కలిసి కాలేజ్ బిల్డింగ్ ను కూలగొట్టించారు. కాలేజ్ స్థలం తమది అంటూ నిర్మాణాలను నేలమట్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే విజయవాడ నడిబొడ్డున విశాలాంధ్ర రోడ్లోని శ్రీ దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన శాతవాహన కాలేజ్ ఉంది. ఈ కాలేజ్ స్థలం తమదేనంటూ బోయపాటి అప్పారావు బోర్డులు పాతారు. ఈ వివాదం నేపథ్యంలోనే ఇటీవల కాలేజ్ ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ ను దుండగులు కిడ్నాప్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో శ్రీనివాస్ ను నిందితులు వదిలేశారు. ఇప్పుడు బోయపాటి అప్పారావు తన అనుచరులతో వచ్చి కాలేజ్ ని కూలగొట్టించారు.
బుల్డోజర్ల సహాయంతో కాలేజ్ బిల్డింగ్లను నేలమట్టం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకుని బుల్డోజర్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు శాతవాహన కాలేజ్ కూల్చివేతపై ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పారో చర్య కారణంగా కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారిందని ఆందోళనకు దిగారు. బిల్డింగ్ శిథిలాల కిందే విద్యార్థులకు సంబంధించిన రికార్డులు ఉన్నాయని, తమను ఆదుకోవాలంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, కరెక్ట్ గా జూన్ లో వచ్చింది డిస్ప్యూట్. ఇది వరకు కూడా కరెక్ట్ గా జూన్ లో డిస్ప్యూట్ వచ్చేది. జూన్ లో డిస్ప్యూట్ రావడంతో పిల్లల కాలేజీల్లో చేరేదే జూన్ 15కి ఓపెన్ చేస్తారు. ఇప్పుడు అమ్మో ఇక్కడ డిస్ప్యూట్ ఉందని పిల్లలు చేరటం మానేశారు. దాంతో కాలేజీ స్ట్రెంగ్త్ అంతా కూడా కంప్లీట్ గా డౌన్ అయిపోయింది. మరి ఇవాళ బోయపాటి అప్పారావు గారు మాకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అని చెబుతున్నారు. నిజమే, సుప్రీంకోర్టు మీకు ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు కాలేజీకి వచ్చి స్థలాన్ని, బిల్డింగ్స్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని మీరు రన్ చేయండి కాలేజీని యాస్టీజ్ గా. కానీ ఆ విధంగా రన్ చేయకుండా రాత్రికి రాత్రే మొత్తం బిల్డింగ్స్ అన్ని పడగొట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మెగా డిఎస్సిలో భాగంగా తొలి రోజు నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన సెషన్ 1లో 1150 మంది అభ్యర్థులకు గాను 1008 మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5 గంటల వరకు జరిగిన సెక్షన్ 2లో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా నగరంలోని పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలోని పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే డిఎస్సి పరీక్ష కేంద్రాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో అభ్యర్థులు పరీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ నెల రోజుల పాటు జరిగే మెగా డిఎస్సి పరీక్షలు రాసేందుకు దాదాపు 30,000 మందికి ఏర్పాట్లు చేశామని, జిల్లా పరిధిలోని 10 పరీక్షా కేంద్రాలకు ప్రత్యేకంగా అధికారులను నియమించామని వెల్లడించారు. తాగునీటి సౌకర్యం, వైద్య శిబిరం, నీడ సౌకర్యం వంటి వాటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష కావడంతో సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బృందాలతో డెస్క్టాప్, పవర్ బ్యాక్ వంటివి ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భాగస్వామ్యంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకు చర్యలు తీసుకున్నామన్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండా ప్రణాళిక ప్రచారం చర్యలు తీసుకోవడం జరిగిందని, తిరువూరు, మైలవరం వంటి ప్రాంతాలకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. డిఎస్సి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ జిల్లాలో మనకు 10 సెంటర్స్ ఉన్నాయి. టోటల్లో ఈ నెల రోజులు జరిగే ఈ ఎగ్జామ్లో దాదాపు 30,000 మంది డిఎస్సి క్యాండిడేట్స్ పాల్గొంటున్నారు. ఇప్పుడే ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కంప్యూటర్ ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఇక్కడ కావాల్సిన అన్ని సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్, ప్రాపర్గా డెస్క్టాప్లు, అట్లాగే వాళ్ళకి కావాల్సిన పవర్ బ్యాకప్, యూపీఎస్ అన్నీ సజావుగా తయారు చేయడం జరిగింది. కోఆర్డినేషన్ వరకు అన్ని డిపార్ట్మెంట్స్, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ అందరినీ పనిలో పెట్టడం జరిగింది. ఈ సెంటర్స్కి మ్యాజిస్ట్రేట్స్, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్ఛార్జ్ ఉండి దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. సో క్యాండిడేట్స్ ఎక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి టెక్నికల్గా కానీ లేదా వాళ్ళకి ఆ ఎగ్జామ్ రాయడంలో కానీ ఏమి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అన్ని రకాలుగా సదుపాయాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది. సో క్యాండిడేట్స్ అందరూ టైంకి వచ్చి ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళవలసిగా వినిపిస్తున్నాము. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే అక్కడ ఉన్న ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్స్ కానీ అక్కడ ఉన్న అఫీషియల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాను. మీడియా వాళ్ళ ద్వారా కూడా విన్నపం ఏంటంటే ఉన్న అన్ని సెంటర్స్కి కావాల్సిన ఈవెన్ ఆర్టీసీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని మైలవరం అలాగే తిరువురులో ఉన్న సెంటర్స్కి బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సెంటర్స్ దగ్గర మౌలిక సదుపాయాలు లాంటి వాటరు, షెడ్ ఇవన్నీ చేయడం జరిగింది. వాళ్ళు ఇన్ టైంలో వచ్చి వెళ్ళడానికి అన్ని బందోబస్తు కూడా చేయడం జరిగింది. ఈవెన్ ట్రాఫిక్ రిలేటెడ్ ఎక్కడైనా ఇష్యూలు అవుతాయని చెప్పేసి ట్రాఫిక్ పోలీసుకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నాము. ఇది ఒక నెల ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి జిల్లా యంత్రాంగాన్ని దీని మీద పెట్టున్నాము. ఎక్కడ ఏమి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వచ్చే క్యాండిడేట్స్ అందరూ ఎగ్జామ్ని ప్రాపర్గా రాసుకుని వెళ్ళడానికి ఏర్పాట్లు జరిగినాయి. సో ఇప్పటి వరకు చూస్తే ఫస్ట్ డే ఎగ్జామ్ చాలా సజావుగా జరుగుతుంది, ఎక్కడ ఇబ్బంది లేదు. ఇదే స్ఫూర్తితో ఫుల్ మంత్ ఇక ఎగ్జామ్ని ప్రాపర్గా కంప్లీట్ చేసుకుంటూ ఎన్టీఆర్ జిల్లాలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం. 30,000 మంది రాస్తున్నారు. దాంట్లో ఒక 1 or 2% అబ్సెంట్ వస్తున్నారు. మిగతా వాళ్ళందరూ 30,000 మంది రాస్తారు. మనకు టోటల్ 10 సెంటర్స్ ఉన్నాయి కాబట్టి అన్ని సెంటర్స్లో అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడేమి ఇబ్బంది లేకుండా కంటిన్యూ చేస్తున్నాం. మీ దృష్టి కూడా ఎక్కడైనా ఏదైనా
సమస్యలు కానీ దాని మీ దృష్టికి వస్తే ఆ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకురండి. థ్యాంక్ యూ. ఈ ఏడాది కూటమి పరిపాలనలో బుడమేరు వరద కారణంగా మైలవరం నియోజకవర్గంతో పాటు విజయవాడ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి బుడమేరు సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం పొంచి ఉందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆపరేషన్ బుడమేరును అమలు చేయాలి, బుడమేరు ముంపుకు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు, వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ గతేడాది వరదల కారణంగా విజయవాడ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని పేర్కొన్నారు. భవిష్యత్తులో విజయవాడకు ముంపు సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించిన అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని నేతలు స్పష్టం చేశారు. బుడమేరు వరదకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, వరద ముంపు కారణంగా ఘోరంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బుడమేరు సమస్య పరిష్కారం కోసం 3 జిల్లాల వివిధ రాజకీయ పార్టీల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగిందని చెప్పారు. వచ్చే వర్షాకాలంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుని బుడమేరు సమస్యను పరిష్కారం చేయకపోతే పెద్ద ముప్పు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇవాళ ఆపరేషన్ బుడమేరు పేరుతో మరి ప్రభుత్వం 1 సంవత్సర కాలంగా ప్రచారం చేసింది తప్ప వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో వారు చేసింది ఏమీ లేదు. ఎందుకంటే గత సంవత్సరం బుడమేరుకు వరదలు వచ్చిన సందర్భంలో ప్రభుత్వం చాలా బాగా స్పందించింది. ఆనాడు మేమే స్వయంగా అక్కడికి వెళ్ళి మా ఎంపీ గారితో పాటు ముఖ్యమంత్రి గారిని అభినందించడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం స్పందించింది, వారికి అందరికీ కూడా తాత్కాలిక సౌకర్యాలు కల్పించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు 1 వారం 10 రోజుల పాటు ఇక్కడ ఉండి ఆయన వారందరూ కూడా ఆదుకున్నాడు. ఆ రోజు మేము అప్రిషియేట్ చేశాం. కానీ ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ మొత్తం ఆపరేషన్ బుడమేరు అంతా కూడా ఇచ్చేస్తాం, వచ్చే సంవత్సరం మళ్ళీ వర్షాలు వచ్చే కాలం నాటికంతా కూడా మంచిగా చేస్తామన్నారు. కానీ ఎక్కడ ఎలాంటి కార్యక్రమం చేపట్టిన పాపాన పోలేదు. దీనిపైన గతంలోనే మేము ఇరిగేషన్ మినిస్టర్ గారిని కలిసాం, ముఖ్యమంత్రి గారిని కలిసాం. ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన సానుకూలంగా స్పందించాడు తప్ప ఆచరణలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఈసారి మళ్ళీ వర్షాలు వస్తే ఈసారి మునగదనే గ్యారెంటీ అయితే ఏం లేదు. ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలి హైడ్రా తరహాలో. చంద్రబాబు నాయుడు గారు బుడమేరు వరద వచ్చినప్పుడు 10 రోజుల పాటు గెస్ట్ హౌస్లో ఇక్కడ సబ్ కలెక్టరేట్లో ఉండి కలెక్టరేట్లో ఎంతో సేవ చేశారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. కాబట్టి వాళ్ళ ఆపరేషన్ బుడమేరు అమలు చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా వచ్చి కూర్చున్నది. ఇవాళ ఓ పక్కన ఆక్రమణలు, ఓ పక్కన నిపుణులు చెప్తున్నారు వాటర్ని స్టోరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడో మైలవరం కొండల్లో పుట్టినటువంటి ఏకుండూరు దగ్గర పుట్టినటువంటి బుడమేరు అది ప్రవాహం దశ లేకుండా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాజకీయాలకు అతీతంగా బుడమేరు ఆపరేషన్ చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బుడమేరు ప్రవహించేటటువంటి ప్రాంతాల్లో ఆక్రమణ గురి అయినటువంటి వారు ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాటిని మొత్తం కూడా హైదరాబాద్లో హైడ్రా మాదిరిగా వాటన్నిటిని తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో సిపిఐ రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి రామకృష్ణ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేసి దాదాపు 6 నెలలుగా వస్తూ ఉన్నది. దానిపైన ముందు ప్రమాదం జరిగిన తర్వాత దానికి తాత్కాలికమైనటువంటి చర్యలు చేపట్టడం కాదు, దీర్ఘకాలికమైనటువంటి ఉపయోగపడేటటువంటి దీర్ఘకాలికంగా ప్రమాదాలను నివారించేటటువంటి పద్ధతిలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మసూలా బీచ్ ఫెస్టివల్ లో హెలికాప్టర్ రైడ్స్ ను ఏర్పాటు చేశామని తెలిపిన ఎస్పీఆర్ గంగాధర్ రావు. సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలో గల తన ఛాంబర్ లో మలేరియా మాసోత్సవాల పోస్టర్ ను విడుదల చేసిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. పోరంకి క్యాపిటల్ హాస్పిటల్లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైందని తెలిపిన సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ కడియాల హేమకృష్ణ సాయి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.